తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బీసీ ఉద్యోగుల సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి బీసీ ఉద్యమ నేత మనందరి ఆర్టీసీ ఉద్యోగుల ప్రియతమ నేత శ్రీ నిరంజన్ గారికి ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బీసీలు అంటేనే నేనంటేనే బీసీలు అనే తరహాలో ఇటు గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేసినటువంటి మన జాజుల శ్రీనివాస్ అన్న గారికి, వారి వెంట వచ్చినటువంటి ప్రొఫెసర్ గారిని అడిగితే జర్నలిజంలో ప్రొఫెసర్ గారు అని చెప్పారు అన్న. ఇప్పుడే నేను కూడా 1990లో జర్నలిస్ట్గా డిస్ట్రిక్ట్ రిపోర్టర్గా పనిచేస్తాను కాబట్టి మీతో అనుభవం ఉంది. అలాగే సభా వేదిక మీద ఉన్నటువంటి మన తిరుపతి అన్న గారు, వెంకటేష్ అన్న గారు, రమేష్ అన్న గారు, బండి స్వామి గారు, మన యాదన్న గారు, మిగతా ఇంకా అన్న దుర్గయ్య గారు, రేణుకమ్మ గారు, అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిరంజన మీటింగ్ పెడతా అని చెప్తే ఫస్ట్ నాకు భయం అవుతుంది. మీటింగ్ అంటాడు, వదిలేస్తాడు. దాని సమీకరణ ఎట్లా, దానికి ఇంటిమేషన్ ఎట్లా, కార్యక్రమం ఎట్లా అంటే ఎన్ని ప్రోగ్రామ్ చేసినా నాకు ఐడియా లేదు. కానీ నేను 1-2 ప్రోగ్రాంలు మీ జూబ్లీ బస్ స్టేషన్లో చూసిన. చాలా కోఆర్డినేషన్ ప్రాబ్లం ఉంటుంది, ల్యాక్ ఆఫ్ ఇంటిమేషన్ ఉంటుంది. సో అందుకని ఏం చెప్పిన అంటే రాష్ట్ర మహాసభ ఎప్పుడైతే బాగలింగంపల్లి పెడుతున్నానని చెప్పి నిరంజన చెప్తే, నిరంజనతో 4 మీటింగ్లు చేసిన, నేను పర్సనల్గా చేసిన. అసలు ఎవరెవరు చెప్తారు, మీరు ఏ రీజన్ నుంచి పిలుస్తారు, ఏ జిల్లా నుంచి పిలుస్తారు, ఏ డివిజన్ నుంచి పిలుస్తారు, ఏ బస్ డిపో నుంచి ఎంతమంది వస్తారు, ఇంత మైన్యూట్గా నేను వచ్చి ఒక ప్రోగ్రామ్ చేస్తా అంటే జనాలు లేకపోతే నాకు నచ్చదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీటింగ్ పెడతామంటే మేము సీనానే కొన్ని 100 ప్రోగ్రామ్ చేసాం, బీఆర్ఎస్ పార్టీ కానీ కొన్ని 100 ప్రోగ్రామ్ చేసినాం. ఇట్లా సభ నిండుకుంటేనే ఆ యొక్క మీటింగ్ సక్సెస్ అవుతుంది. మీరు ఇవాళ ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చారంటేనే మీలో ఒక ఐక్యమత్యం అనేది గతంలో లేకపోయినా ఇప్పుడు కనబడుతుందని నాకు కనబడుతుంది. సో ఈ యొక్క ఐక్యత నేను ఇప్పుడు చాలా రాసుకున్న రీజన్ల వైజ్గా, కానీ ఆ రీజన్ వైజ్ పోతే ఇప్పుడు మీకు 11 రీజన్స్ ఏమో ఉన్నట్టున్నాయి. కానీ చాలా రీజన్స్ మీ దగ్గర ఇప్పుడు అటెండెన్స్ లేదు నాకు తెలిసి. 11 రీజన్లు ఉన్నారా ఇక్కడ? కొన్ని రీజన్స్ లేవు, కొన్ని డిపోల నుంచి పర్సంటేజ్ లేదు. ఈ హాల్ నింపడం అనేది పెద్ద విషయం కాదు. నా ఉద్దేశం ఏంటంటే అన్ని రీజియన్ల నుంచి, అన్ని జిల్లాల నుంచి, ఒక్కొక్క డిపో నుంచి ఇట్లా కనుక మనం సమీకరించగలిగితే మనం చేస్తున్నటువంటి బీసీ పోరాటానికి ఒక రూపు వస్తుంది. ఫస్ట్ అనేది ఐక్యమత్యం అనేది చేయాలంటే ముందు నాకు రాష్ట్ర కమిటీకి ఒక విజ్ఞప్తి ఏంటంటే, ముందు రీజన్ వైజ్ ఒక 4 ముందు ఇన్ఛార్జిని పెట్టండి. మీరు ఒక రీజన్కి ఒక 4 మనుషులు, అంటే 2 పని చేస్తారు, 2 పని చేయకపోవచ్చు. కాబట్టి ప్రతి రీజన్ నుంచి ఒక 4 మీరు స్టేట్ కమిటీలకు తీసుకోండి. స్టేట్ కమిటీలో హైదరాబాద్ ఉండటోలే కాకుండా ఈ స్టేట్ కమిటీలో కంపల్సరీ ప్రతి రీజన్ నుంచి ఒక 4 మనుషులు స్టేట్ కమిటీలో ఉండగలిగితే ఈ యొక్క ఆర్గనైజేషన్ కొద్దిగా జిల్లాలకు కూడా పోతుంది. నాకు తెలిసి మన సిటీ నుంచి ఎక్కువ మంది వచ్చారు ఇక్కడ, అంతేనా? వరంగల్, జనగాం, తొర్రూరు, వరంగల్, సంగారెడ్డి, నిజాంపేట్, సిద్దిపేట్, జీడిమెట్ల, ఆకింపేట్, కొన్ని డిపోస్ రాసుకున్నాను నేను. ఇంకా కొద్ది చాలా మంది వచ్చారు, చూసిన నేను రిజిస్టర్లో కూడా చూసిన. పరకాల ఇవన్నీ డిపోలు రాస్తున్నారు, అటెండెన్స్ వచ్చినాయి. కాకపోతే దాదాపు ఇంత పెద్ద ఎత్తున సమావేశం జరగడానికి కూడా కారణం ఏంటంటే, మొన్న కూడా దీనికంటే ముందు మళ్ళీ 3 రోజుల ముందు జూబ్లీ బస్ స్టేషన్లో కూర్చున్నాం మేము. తిరుపతి అన్నగారు, నిజంగా అందరం కూర్చొని ఏ డిపో నుంచి ఎంతమంది వస్తారు, ఏ ఏరియా నుంచి ఎంతమంది వస్తారని చెప్పి ఒక కార్యాచరణ చేసుకొని ఈ యొక్క జన సమీకరణ చేసి మీ యొక్క ఉద్యోగులందరూ మీటింగ్ పెడితే దానికి ఒక పర్పస్ ఉండాలి. మంచి ఉద్దేశంతో చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు మాట్లాడిన వక్తలందరూ చాలా మీ సమస్యలని చెప్పారు. ఆ సమస్యల పరిష్కారానికి ఎట్లా పోదామనే కార్యాచరణ ఒకటి మేము అనుకున్నాం. ఇప్పుడు సీనాన్ వచ్చిన తర్వాత చిన్న డెవలప్మెంట్ ఏంటంటే, ప్రధానంగా ఆర్టీసీలో ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఏంటంటే, ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన సమస్య. మీకు
సో ఈ యొక్క సమస్య పరిష్కారానికి మీ వంతుగా మీరేం కృషి చేద్దాం అనుకుంటారు? మీరేమనుకుంటారు? సో ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న పెద్దలందరం కూడా మాట్లాడుకొని దానికి సీనన్న కూడా బీసీ జాతీయ సంఘం అధ్యక్షులుగా వారు కూడా మద్దతు ప్రకటించారు. మార్చి నెల 10వ తేదీన కేవలం మనకు చిన్న చిన్న డిమాండ్స్ ఉన్నాయి. ప్రధాన డిమాండ్ వల్ల ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అనేది ప్రధాన సమస్య. సో కాబట్టి దీనికి మీ అందరి సమక్షంలో మీ అందరి ఆమోదయోగ్యంతో డేట్ అనౌన్స్ చేస్తున్నాం. మరి దీన్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి కార్మికునికి ప్రతి ఉద్యోగికి ఉందని చెప్పి మీకు మనవి చేస్తూ నిరంజన గారు మీ అనుమతితో డేట్ అనౌన్స్ చేస్తున్నాం. ఓకే కదా? మార్చి నెల అంటే మీకు జనవరి 29 సమ్మక్క సారక్క ఉంది. దాని తర్వాత ఒక 1 month అంతా ఆ ఉత్సవాలే ఉంటాయి. మీకు అంతా ఉద్యోగాలకు జాబ్లకు మీకు కొద్దిగా లీవ్ ఇవ్వడం ఇబ్బంది కాబట్టి మార్చి 10వ తేదీ అనుకుంటున్నాం. ఓకేనా అందరికీ? మార్చి 10వ తేదీ మీరందరూ సంఘీభావం తెలపాలి గట్టిగా. మార్చి 10వ తేదీన ఆర్టీసీ బస్ భవన్ ముట్టడి. కేవలం ప్రధాన డిమాండ్ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్ తోటి మనం ఈ యొక్క బస్ భవన్ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. దానికి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి జాజుల సినన్న గారు కూడా మేము అనుమతి తీసుకున్నాం ఇప్పుడే. కాబట్టి మన ఆర్టీసీ ఉద్యోగులందరూ కదిలి వస్తే బస్ భవన్ కాదు కదా సెక్రటరియట్ ముట్టడి చేయడం కూడా పెద్ద విషయం కాదు. కాబట్టి ప్రస్తుతానికి బస్ భవన్ ముట్టడి అనే కార్యక్రమాన్ని పిలిపిస్తున్నాం. కాబట్టి దయచేసి మీరందరూ మనకు మార్చి 10వ తేదీ వరకు ఏమో డౌట్లు వస్తున్నాయి. ఎస్ ఎస్ అంటే అన్న మీ పేరు అన్న ఏ డిపో? ఆర్మూర్ రవీందర్. చిన్న రిక్వెస్ట్ ఆవేశపూరితంగా తీసుకున్న నిర్ణయాలు తీసుకోవడం పెద్ద ఇబ్బంది కాదు. తర్వాత మనం నలుగురు అబాస్ పాలు కావద్దు. రేపు మీ యాజమాన్యము మీ యొక్క ఉద్యోగ భద్రత చూడాలా, మీ యొక్క హక్కుల పరిరక్షణ కూడా 2 విషయాలు ఉంటాయి. ఆవేశానికి పోయి ఏదో మనం బిఫోర్ సమ్మక్క సారక టైం ఇచ్చేసినాం, తర్వాత వాళ్ళు లీవ్లు ఇవ్వలేరు, ఇబ్బంది పడితే ఇబ్బంది. సో ఇవన్నీ సమ్మక్క సారక ఇవన్నీ విషయాలు ప్లస్ ఆర్గనైజేషన్ కూడా స్టేట్ వైడ్ అందరిని పిలవాలంటే కొద్దిగా టైం పడుతుంది. దీనికనే ఇప్పుడు ఇవాళ స్టేట్ కమిటీ కూడా రీఆర్గనైజ్ చేస్తున్నారు. కాబట్టి స్టేట్ కమిటీ కూడా మనం ఒక 1 week 10 daysలో రీఆర్గనైజ్ చేసుకొని అన్ని రీజియన్లకు ఇప్పుడు మీరు చెప్పినట్టు రవీంద్ర అన్న మీరు ఏ రోజు ఏ రీజను? నిజామాబాద్ రీజియన్. కాబట్టి ఇప్పుడు ఆ డిపోలో ఆ రీజియన్ నుంచి ఆయన రవీంద్ర అన్నకి ఇంకా అట్లా నలుగురిని ఒక్కొక్క రీజియన్కి నలుగురిని బాధ్యత ఇచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని వణుకైతే మీరు అంటున్నారో ఆ వణుకని ఆ మార్చి 10 వరకు ఆపుదాం. ఆ మార్చి 10 రోజు ఇంకా మరింత ఉధృతంగా అవసరం అనుకుంటే దాని తర్వాత సెక్రటరియట్ కూడా ముట్టడి కార్యక్రమాన్ని మనం తీసుకుందాం. కాబట్టి దయచేసి మీరందరూ ఈ యొక్క నిర్ణయానికి ఆమోదం తెలపాల్సిన గట్టిగా చప్పట్లతో ఒక్కసారి. సో మార్చి 10వ తేదీ బస్ భవన్ ముట్టడి. ఈ యొక్క అనౌన్స్మెంట్ ఈ రోజు నుంచే మీరందరూ కూడా మీ యొక్క ఉద్యోగులందరికీ సమాచారం అందివ్వండి. దీనికి కార్యాచరణ ఏ రీజన్ నుంచి ఎట్లా రావాలి, ఏ డిపో నుంచి ఎట్లా రావాలి ఏంటి అనేది మళ్ళీ మేము ముఖ్యంగా ఇప్పుడైతే రివిజన్ వైజ్ కమిటీలు వేసుకుంటున్నామో కమిటీ వాళ్ళందరూ మళ్ళీ ఒకసారి కూర్చొని మీకు ఒక 1 month ముందే కార్యాచరణ ఇస్తాం. ఇప్పుడు మనకు 3 నెలలు టైం ఉంది కాబట్టి 1 month ముందే మీకు కార్యాచరణ ఇస్తాం. దాని ప్రకారంగా సమీకరణ చేసుకొని మిగతా అది అయిపోయింది అనుకో మీరు అనుకున్న డిమాండ్లను ఆటోమేటిక్ అయిపోతాయి. సో కాబట్టి దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీరందరూ ప్రతి ఒక్కరూ మీ శక్తివంచన లేకుండా కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి
ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా మన యొక్క కార్యక్రమానికి విచ్చేసి మనం చేపట్టబోయే మార్చి 10వ తేదీ చేపట్టబోయే బస్ భవన్ కార్యక్రమాన్ని కూడా పూర్తి బీసీ సంఘం తరఫున పూర్తి మద్దతు ఇస్తానని చెప్పి తెలిపినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని ఇప్పుడు ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాం.